మా కోవిటి వల్ల మాకు ఇచ్చిన దరిద్రమైన రూమ్ వల్ల ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నాం. ఎందుకు ఇలా అన్నానో మీరే చూడండి. గత 3 రోజుల నుంచి పిచ్చగా వర్షం పడుతుంది. ఇక్కడ నుంచి నీళ్ళన్నీ కారి నేను కింద పడుకొని ఉంటే బెడ్ అంతా తడిచిపోయింది. డ్యూటీలు చేసుకొని వచ్చి పడుకొని పిచ్చ నిద్రలో ఉన్నాం. అసలు నీళ్లు పడుతుంది కూడా తెలియదు. పడుకున్న బెడ్ ని కొంచెం కిందకి జరుపుకొని ఆ నీళ్లు చినుకులు పడే దగ్గర ఒక బౌల్ అయితే పెట్టాను. నా భయం ఏంటంటే వర్షం ఎంత పడినా చినుకులు ఎన్ని కారినా మనకి ఇబ్బంది. ఆ వాటర్ కి అక్కడ బాగా నానిపోయి ఇప్పటికే బూజు పట్టిపోయి ఉన్నది. అది కింద పడుతుందేమో అని చెప్పి భయం. ఈ టైంలో కోవిడ్ వాళ్ళకి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి లైట్ తీసుకొని పడుకుంటే ఆ చినుకులు బౌల్లో పడటం వల్ల టుక్కు టుక్కు అని సౌండ్ చూసా నా వల్ల కాలంగా పడుకొని అట్లే నిద్రపోయినా. లాస్ట్ ఇయర్ ఇదే మాదిరి వర్షం పడుతుందని చెప్పి మా సార్ ఫోన్ చేశా. ఈ స్టెప్స్ పైన మీకు సారలు కనిపిస్తున్నాయా చీలిపినట్టు? ఆ సారల్లోంచి వాటర్ అనేది కింద గారుతున్నాయి. ఇలా చీలిన దగ్గర లాస్ట్ టైం సిమెంట్ పెట్టిపించాడు పని మనుషులు పిలిపించి, కానీ మళ్ళీ చీలిని. ఆ గోడలు గీడలు మొత్తం తడిచిపోతుంది. చాలా దారుణంగా ఉండదు మా పరిస్థితి. మేమే కాదు ఇంతకన్నా ఇబ్బందులు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నిటికీ అడ్జస్ట్ అవడం తప్ప చేసేది ఏం లేదు. ఆ కారే నీళ్లు పడడానికి వరుసగా ఒక 4-5 డబ్బాలు పెట్టా. పక్కా వీడియో తీసి మా సార్ సెండ్ చేస్తా. భయపడేదే చూసారు కదా మా రూమ్ ఎలా ఉందో. వీడియోలంతా కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్.